రిజర్వేషన్లకు ముహూర్తం ఫిక్స్. 5న కేబినెట్, 7న అసెంబ్లీ. 7న ప్రత్యేక అసెంబ్లీ అంటాయో. డెడికేటెడ్ కమిషన్ నివేదిక గ్రీన్ సిగ్నల్. 2-3 రోజుల్లో ప్రభుత్వానికి కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలు. తుది అంకానికి బీసీ రిజర్వేషన్ల అంశం ఇప్పటికే రాష్ట్రంలో అమల్లోకి. ఎన్నికల కోడ్. కేబినెట్ భేటీపై అనుమతికి ఈసీకి లేఖ రాసిన సిఎస్ శాంతకుమారి. స్థానిక ఎన్నికలపై ఈసీ నిర్ణయం ఫైనల్. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కాంగ్రెస్ ప్రభుత్వం వేగంగా కసరత్తు చేస్తుంది. ఎన్నికల నిర్వహణలో కీలకమైన రిజర్వేషన్ల అంశాలను తేల్చేందుకు సిద్ధమవుతుంది. లోకల్ బాడీ ఎన్నికల నిర్వహణకు బీసీ రిజర్వేషన్లు ప్రధానమైనవి. ఇందుకోసం నియమించిన డెడికేటెడ్ కమిషన్ తన రిపోర్ట్ను వచ్చే నెల 2వ తేదీ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. ఈ నివేదికపై కేబినెట్ సబ్ కమిటీ చర్చించి రాష్ట్ర మంత్రివర్గానికి సిఫార్సు చేయనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 5న కేబినెట్ భేటీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భేటీలో బీసీ డెడికేటెడ్ కమిషన్ని నివేదికకు ఆమోదం లభించగానే 7న ప్రత్యేకంగా రాష్ట్ర అసెంబ్లీ సమావేశాన్ని పరచనున్నారు. ఇందులో బీసీ రిజర్వేషన్లపై చర్చించి రిజర్వేషన్ల పెంపునకు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ఈ పేపర్లో వచ్చిన వార్త, ఆ బీసీ రిజర్వేషన్ల గురించి ఆమోదం అంటే మరి ఎస్సీలు ఎడిపోవాలా? ఎస్సీల పరిస్థితి ఇంకా చాలా దారుణంగా ఉంది ఇప్పుడు పరిస్థితి. మాది వాళ్ళు అయితే అసలు ఇంక ఊపునే పరిస్థితి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టిగా కర్రు కాల్చి వాత పెట్టే పరిస్థితి ఉంది. ఇప్పుడు 1,00,000 డప్పులు, వేల గొంతులు అని చెప్పి కళాకారులతో గిన్నిస్ బుక్ రికార్డు బ్రేక్ చేసేలా మందకృష్ణ మాదిగన్న గారు అద్భుతమైన ప్రదర్శనని ఫిబ్రవరి 7వ తారీఖున ట్యాంక్ బండ్ కాడ నుంచి సెక్రటరియట్ కాడ నుంచి అట్లా తిరుక్కుంటూ పరేడ్ గ్రౌండ్ వరకు అతిపెద్ద భారీ బహిరంగ సభ పెట్టే అవకాశం ఉంది. మీరు ఇక్కడ రిజర్వేషన్ అంటే 2 అనుకున్నాం మేము కూడా. అయితే నా ఇక్కడ చూసుకుంటే ఈ బీసీ రిజర్వేషన్ అనేది వీళ్ళు ఆ నివేదిక వీళ్ళకి ఈ లోపు వస్తుందట. 5న వీళ్ళు ఒక సపరేట్ క్యాబినెట్ పెట్టుకుంటారు. క్యాబినెట్ పెట్టుకొని దాని మీద ఒక చిన్న డిస్కషన్ చేసుకొని తర్వాత 8వ తారీఖు 7వ తారీఖున ప్రత్యేక అసెంబ్లీ పెట్టుకుంటాడ. ప్రత్యేక అసెంబ్లీ పెట్టుకొని తర్వాత దీని మీద ఒక చర్చ జరిపి స్థానిక ఎన్నికలకు పోదాం అన్నట్టు వీళ్ళు ఉన్నారు. ఓకే, ఏ చర్చలు జరిపినా కూడా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి వాళ్ళ జరగాల్సిందే, ఎస్సీలకు సంబంధించి ఏబిసిడి వర్గీకరణ జరగాల్సిందే, ఎవరి న్యాయమైన వాటా వారికి చెందాల్సిందే. ఈ 2 మీరు కాంగ్రెస్ ప్రభుత్వం కనుక చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి అలుపెరగని విజయం మున్సిపల్ ఎలక్షన్స్ దాకా ఉంటుంది. సర్పంచ్లో ఉంటుంది, జడ్పీటీసీలో ఉంటుంది, ఎంపీటీసీలో ఉంటుంది. మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా బీభత్సమైనటువంటి మైలేజ్ ఇచ్చే అతిపెద్ద కులాలు బీసీ, ఎస్సీలు కాబట్టి వీళ్ళని మీరు గ్రాప్ చేసుకోగలిగితేనే ప్రభుత్వానికి నిలకడ ఉంటుంది, 10 సంవత్సరాలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చే అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం రిజర్వేషన్ జరగాల్సిందే. బీసీ రిజర్వేషన్ తర్వాత ఎస్సీ వర్గీకరణ అనేది కీలకమైన అంశాలు. ఇప్పుడు రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు అంత అర్జెంట్ ఏం కాదు. ఈ 2 అయిపోయిన తర్వాత వీళ్ళే బీసీలు, ఎస్సీలు ముందుకొచ్చి భుజాల మీద కాంగ్రెస్ మోసుకుంటా గెలిపిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో ఒక్కటి మిస్ అయినా కూడా కాంగ్రెస్ పతనానికి మాత్రం అతిపెద్ద బాటలు వేసుకున్నట్టు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు అవుతారు. ఎందుకంటే అక్కడ హైకమాండ్ రాహుల్ గాంధీ గారు అద్భుతమైన మాటలు చెప్తున్నారు. ఆయన బీసీల గురించి బీసీ రిజర్వేషన్ జరగాల్సిందే, కులగణన జరగాల్సిందే, ఎవరెంత మంది ఉన్నారో వాళ్ళ వాటా వాళ్ళకి చెందాల్సిందే అని రాహుల్ గాంధీ గారు అద్భుతంగా చెప్తుంటే ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి లీడర్లే ఈ రోజు ఈ బీసీలని, ఎస్సీలని రాజకీయంగా ఎదగకుండా అన్ని పార్టీల్లో, కాంగ్రెస్ అనే కాదు అన్ని పార్టీల్లో కూడా ఎస్సీలని, బీసీలని ఎదగనీయకుండా చేస్తున్నటువంటి ఏ అయితే రెడ్డి నాయకులు ఉన్నారో మీరు ఈ 2 కంప్లీట్ చేసే సర్పంచ్ ఎలక్షన్స్కి పోతే మీ ఊర్లే ఇప్పుడు మీరు పైలట్ ప్రాజెక్టులు అని చెప్పుకొని తిరుగుతున్నారు చూడు మీ ఊర్లే, ఆ పైలట్ ప్రాజెక్టులనే మిమ్మల్ని ఓడించే ప్రసక్తి ఉంటుంది. అవసరమైన చట్ట సవరణ చేయాల్సిందిగా ప్రభుత్వం సభ్యులను కోరనుంది. దీంతో పాటు ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర సర్కారు డెసిజన్ తీసుకుని ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుతో ఏకసభ్య కమిషన్ నియమించారు. ఈ కమిషన్ నివేదిక సైతం సిద్ధమైంది. దీన్ని ప్రభుత్వం కేబినెట్ లో ఆలోచించారు. 5వ తారీఖు ప్రత్యేక కేబినెట్ పెట్టుకున్నారు కదా, కేబినెట్ లా ఎస్సీ వర్గీకరణ గురించి, బీసీ రిజర్వేషన్ల గురించి కాంగ్రెస్ పార్టీ ఈ చర్చ, అద్భుతమైన చర్చ 5వ తారీఖు పాజిటివ్ రావడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వాస్తవానికి కూడా ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి మందకృష్ణ మాదిగ గారు అల్పెరగని పోరాటాలు చేస్తున్నారు. వాస్తవానికి ఆయన ఏ పార్టీ కల్లో కప్పుకున్నాడు కాదు. ఇప్పుడు అందరూ ఆయన బీజేపీ పార్టీలో చేరుతుండు, ఆ పార్టీలో చేరుతున్నా అని చెప్పి చాలా మంది రూమర్లు క్రియేట్ చేస్తున్నారు. వర్గీకరణ గురించి మద్దతు ఇచ్చిండు తప్ప ఆయన కావాలనుకుంటే సెంట్రల్ మినిస్టర్ కాదు, ఆయన్ని ఒక రాష్ట్రాన్ని గవర్నర్ చేసే అవకాశం కూడా ఉంది. అలాంటి పరిస్థితుల్లో వద్దు, నా మాదిగ బిడ్డల కోసం నేను నిలబడతా, నా మాదిగల కోసమే నేను
పోరాడతా, నేను నా నల్లకండ వేసుకున్నానో, నా నల్లకండ నా జాతి గుర్తింపు, నా జాతి యొక్క ఏదైతే బాధపడుతూ ఆ కన్నీళ్లతో తుడుచుకున్నటువంటి ఈ తువ్వాలని నేను 30 సంవత్సరాలు భుజాన్ని వేసుకొని తిరుగుతా అని చెప్పి మందకృష్ణ మాదిగ గారు అలుపెరగని పోరాటాలు చేసి ఫిబ్రవరి 7న ప్రపంచ స్థాయిలో అద్భుతం జరగబోతుంది అనడానికి ఇదే నిదర్శనం. ఈ రోజు ఫిబ్రవరి 7న 1,00,000 డప్పులు 1000 గొంతులు అని చెప్పి పెట్టిన మీటింగ్ వల్లనే ప్రభుత్వం ఈ రోజు దిగొచ్చి ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది, ప్రత్యేక అసెంబ్లీ పెట్టడం జరుగుతుంది. ఇటుపక్క వరంగల్లో ఫిబ్రవరి 2వ తారీఖు తీన్మార్మల్లన్న పెడుతున్నటువంటి ఆ బీసీ గర్జన ఏదైతే ఉందో, బీసీ యుద్ధ పేరు, ఆ యుద్ధ పేరుకి సంబంధించి ఇటుపక్క బీసీలు ఇటుపక్క ఎస్సీలు టైట్ చేస్తే ప్రభుత్వమే దిగొచ్చే పరిస్థితికి వచ్చింది. చూసిరు కదా, మన పవర్ అంత ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ ఉద్యమానికి వెనకాడకుండా ప్రతి ఒక్కళ్ళు ఉద్యమిస్తేనే ఇలాంటివి ఈ ప్రభుత్వం అని కాదు, ఏ ప్రభుత్వం ఉన్న ముక్కు పిండి మనకు కావాల్సిన వసూలు చేసుకోవాలి. మన తెలంగాణ ప్రజలకు ఉద్యమాలు చేయడం కొత్త ఏం కాదు. ఇక్కడ ఎన్నో ఉద్యమాలు జరిగితేనే ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ సంపాదించుకున్నాం. రాహుల్ గాంధీ కూడా చెప్పినట్లు, నేను మీ కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో అధికారం ఉంటే ఆ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల గురించి ప్రత్యేక చొరవ తీసుకుంటామన్నారు. అవును, హైకమాండ్ కరెక్టే ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాష్ట్ర నాయకులతో వచ్చింది సావు. రాష్ట్ర నాయకులు చేపట్టి బీసీ నేతలు ఎంత మందిని అనగదొక్కుతున్నారంటే, ఎస్సీ నేతలు ఎంత మందిని అనగదొక్కుతున్నారంటే, ప్రతి ఒక్కరు మా వాట మాకు కావాలనుకుంటే ఈ రిజర్వేషన్లు ఇది ఒకటి చేస్తే అయిపోతుంది అంతే. అమల్లోకి ఎన్నికల కోడ్ ఇప్పటికే శాసన మండలి ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో కొత్త నిర్ణయాలు తీసుకోవడం, వాటిని అమలు చేయడం ఎన్నికల కోడ్కు వస్తుంది. ఏర్పాటు చేయాలన్న దానికి ఈసీ అనుమతి అవసరం కాను. అందుకోసం సిఎస్ శాంతకుమార్ కేబినెట్ భేటీకి అనుమతి కోరుతూ ఈసీకి లేఖ రాయాల్సి ఉంటుంది. అయితే ఈ సమావేశంలో ఏ అంశాలను ఎజెండాలో చేస్తారు, ప్రజలను ప్రభావితం చేసే వారిని ఆకర్షించే తాయిలాలు ఇచ్చే నిర్ణయాలు ఏమైనా ఉన్నాయా అనే వివరాలను ఈసీ పరిశీలిస్తుంది. సిఎస్ రాసిన లేఖను రాష్ట్ర ఈసీ అధికారులు కేంద్రం ఎన్నికల సంఘానికి పంపిస్తారు. ఎన్నికల వరాలు, తాయిలాలు, ఓట్లను ప్రభావితం చేసే నిర్ణయాలు ఏవి కోడ్ అమల్లోకి ఉన్నప్పుడు ఏర్పాటయ్యేటి కేబినెట్లో ఉండడానికి వీల్లేదని ఎన్నికల కమిషన్ నిబంధనలు స్పష్టం చేసి, ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చేసింది కానీ వీళ్ళు ఏమైంది, మేము ప్రత్యేక క్యాబినెట్ పెట్టుకోవడానికి మీకు అనుమతి కావాలని ఎన్నికల కోడ్ను ఆశ్రమించారు ప్రభుత్వం తరఫున. సిఎస్ ఎన్నికల కోడ్ పడ్డది కాబట్టి ఏదైతే ఎన్నికల కోడ్ ఆకాంక్ష ఇచ్చిందో మేము ఎలక్షన్స్ పెడతామని చెప్పి ఆ ప్రభుత్వం ఈ రోజు ఎన్నికల సంఘం దగ్గర పోయి మాకు కొంచెం ఈ పర్మిషన్ ఇవ్వండి, జర మీకు పుణ్యం ఉంటుంది, ప్రత్యేక క్యాబినెట్ పెట్టుకుంటాం, కొంచెం 7వ తారీఖు కొంచెం మీటింగ్ మా అసెంబ్లీలో మీటింగ్ పెట్టుకుంటాం, పెద్ద చర్చ జరుపుకుంటాం అని చెప్పి ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎన్నికల కోడ్ కూడా, ఎన్నికల సంఘం కూడా ఏం చెప్పిందంటే, మేము ప్రత్యేక క్యాబినెట్ మేము అసెంబ్లీ పెట్టుకోవడానికి అనుమతిస్తాం, కానీ ప్రజలను ప్రలోభాలు చేసే ఎలాంటి వరాలు జల్లులు మా పార్టీకే ఓటేస్తే మేము ఇవి ఇస్తాం అవి ఇస్తాం అని ఎలక్షన్ కోడ్ లో ఉన్నప్పుడు ఇవి చెప్పరాదు. అవును, బీసీలకు రిజర్వేషన్ పెంపు, ఎస్సీ వర్గీకరణపై నిర్ణయం తీసుకోవడం రెండు ప్రజలను ఓటర్ల ప్రభావితం చేసేవిరని అధికారులు విశ్లేషిస్తున్నారు. అయితే వాస్తవానికి ఇప్పుడు బీసీ వర్గీకరణ చేయాలన్నా, ఎస్సీ రిజర్వేషన్లు ఈ రెండింటిలో ఏది చేయాలన్నా కూడా అది కూడా ప్రభావితం కిందికి వస్తుంది. ఎందుకంటే వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు, ఆ డిమాండ్ నెరవేర్చేది ఎవరు? హామీలు ఇచ్చిన వాళ్ళు. హామీలు ఇచ్చిన వాళ్ళు డిమాండ్ నెరవేర్స్తే అది ఇప్పుడు ఎన్నికల కోడ్ సందర్భం కాబట్టి అది కూడా ప్రభావితం చేసినట్టు అయింది. ఇప్పుడు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ రిజర్వేషన్స్ మాదిగలకి పర్ఫెక్ట్గా ఇస్తే మాదిగలలో ఖచ్చితంగా ప్రభుత్వానికి సహకరించి ప్రభుత్వానికి ఓట్లేసే అవకాశం ఉంటుంది. ఈ బీసీలు కూడా ఓట్లేసే అవకాశం ఉంటుంది. బీసీ ఎస్సీలు మెజారిటీ పీపుల్. అవును, వీళ్ళు వన్ సైడ్ గా ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళ అధికారంలో. ఈ రోజు కేసీఆర్ అధికారం లేకపోవడానికి కారణం దళిత బంధు తీసుకున్నట్లయితే గ్రామానికి ఒక దళిత బంధు రావడం వల్ల ఎస్సీ వాళ్ళు వాడు ఒక్కడే ఉన్నాడు ఆ విలేజ్ లా ఎస్సీ అనే ఈ ప్రలోభితం వల్ల బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది. ఇలాంటి తప్పిదం కాంగ్రెస్ పార్టీ కూడా చేయొద్దని కోరుకుందాం. ఈ నేపథ్యంలో ఈసీ ఏ విధంగా స్పందిస్తున్నారని వేచి చూడాల్సింది. గతంలో ఈసీ షరతులతో కూడిన అనుమతి మాత్రమే ఇచ్చింది, కేబినెట్ నిర్ణయాలను బహిరంగ ప్రకటించే అనుమతి ఇవ్వలేదు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో కీలకమైన కేబినెట్, అసెంబ్లీ స్పెషల్ సెషన్ నిర్వహణపై ఈసీ నిర్ణయాలు ఫైనల్ కానుంది. అయితే వాస్తవానికి ఈ రెండు కూడా ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు మీరు ఎలక్షన్ కోడ్ పట్టడానికి ఎందుకు ఈ మీటింగ్లు, ఎందుకు ప్రత్యేక అసెంబ్లీలు ఎందుకు పెడుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? ఇప్పుడు జనవరి నుంచి సంవత్సరం గడువు ఉంది. ఈ సంవత్సరం గడువులో ఈ బీసీలను పిలిపించి ఎస్సీలను పిలిపించి ఏందా మీ పంచాయతీ అని అడిగితే ఎప్పుడో తెలియదు ఇది పంచాయతీ. ఈ పంచాయతీ ఎప్పుడో తెలియదు. ఇప్పుడు ఏమైంది? బీసీ రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్స్ ఎస్సీ వర్గీకరణ
ఏబిసిడి వర్గీకరణ. ఇప్పుడు ఈ రెండు చేయడానికి ఏమంటుందయా, ఏమంటుంది ఇప్పుడు అధికారులు ఏమంటున్నారు, ఈ రెండు కూడా ఎలక్షన్ కోడ్ ఉంది. ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తుందంటే దీనికి ఒక కమిషన్ వేసినాం, ఎలక్షన్ కోడ్ ఉంది. ఇప్పుడు ఈ ఎలక్షన్ కోడ్లో ఈ రెండు మీరు అసెంబ్లీ సమావేశాలు పెట్టి మీరు ఇప్పుడు ఈ రెండింటి మీద చర్చించి ఒక కొలిక్కి తీసుకొస్తామంటే అది దాన్ని ఏమంటున్నారు, ప్రభావితం చేయటమే అంటున్నారు అధికారులు. ప్రభావితం చేసే కిందికే వస్తుంది అంటున్నారు. ఇప్పుడు మీరేమో మార్చి 1st వీక్లో ఎలక్షన్స్కి వెళ్దాం అనుకుంటున్నారు. మార్చి 1st వీక్లో ఎలక్షన్స్కి వెళ్దాం అనుకున్నప్పుడు ఈ ఎస్సీ బీసీల పరిస్థితి వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళు ఎప్పటి నుంచి కొట్లాడుతున్నారు, ఈ ఎస్సీ వర్గీకరణ అయితే ఇక 30 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నారు. 30 సంవత్సరాల నుంచి కొట్లాడుతారు. ఈ బీసీలకు రావాల్సిన రిజర్వేషన్ల గురించి కూడా దాదాపుగా చాలా మంది ఆర్ కృష్ణన్న కానీ తర్వాత మిగతా వాళ్ళు కానీ ఇది కూడా దగ్గర 30 సంవత్సరాలు అయింది. ఈ 30 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు ఉంది, బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు ఉంది, తర్వాత మళ్ళీ టీడీపీ ఒక 10 ఏళ్ళు ఉంది. టీడీపీ ఒక 10 ఏళ్ళు మొత్తం మీద ఇక్కడ సేమ్ ఆ 10 ఏళ్ళు ఇది, 10 ఏళ్ళు అది, 10 ఏళ్ళు ఇది. కానీ ఈసారి ఒక కొలిక్కి వచ్చినాయి. ఈసారి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ 10 కాకుండా ఏదో ఒకటి చేసి ఎలక్షన్లో పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ చేతిలో ఉన్నటువంటి అతిపెద్ద అస్త్రం ఏంటంటే బీసీలు, ఎస్సీలు. ఇప్పుడు వీళ్ళిద్దరిని కాదని ఎలక్షన్స్కి పోతే రెడ్లకు రెడ్లు వేసుకున్న ఓట్లు, తర్వాత వెలమలకు వెలం వేసుకున్న ఓట్లు, బ్రాహ్మణ వేసుకున్న ఓట్లు, కోంటలు వేసుకున్న ఓట్లు, అన్ని ఓట్లు కలిపి ఊళ్ళో 4000 ఓట్లు ఉంటే వీళ్ళందరూ ఓట్లు వేసుకున్నా కూడా ఈ తర్వాత ఈ అగ్రకురాలు తర్వాత చౌదరీలు వీళ్ళందరూ ఓసీలందరూ ఓట్లు వేసుకున్నా కూడా ఈ 4000 వాళ్ళ ఓట్లు ఉండేది తిప్పి కొడితే 250 ఓట్ల కంటే ఎక్కువ ఉండవు.